ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశం బట్టి దేవునికి నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో క్రీస్తు శిలువ ద్వారా మనము పొందిన మేలులు, క్రీస్తు శిలువ ద్వారా మనము పొందిన మేళ్ళు. శిలువ అనగా సహజంగా మనకు ఒక అడ్డు కొయ్య, ఒక నిలువు కొయ్య గుర్తుకొస్తాయి. శిలువ అంటే కేవలము కొయ్య మాత్రమే కాదు. శిలువ అనగా శిలువ క్రీస్తు ప్రేమకు ప్రత్యక్షపరిచేది. శిలువ క్రీస్తు ప్రేమను ప్రత్యక్షపరిచేది. శిలువ దేవుని మహత్తరమైన శక్తి. శిలువ సమాధాన బంధం. శిలువ క్రైస్తవ జీవితానికి పునాది. శిలువ విజయానికి గుర్తు. శిలువ సువార్తకు మూలం. శిలువ నిస్వార్థమునకు ప్రతీక. శిలువ పరలోక భాగ్యానికి కేంద్ర బిందువు. శిలువ ఐక్యతను వివరించేది. శిలువ శ్రమలకు సాదృశ్యం. దేవుని మహాకృపను బట్టి ఇలాంటి డేస్లో క్రీస్తు శిలువ ద్వారా మనము పొందిన మేళ్లను మనము ధ్యానించుదాం. ఒకటి, జాతిపరమైన అడ్డుగోడలు తొలగిపోయాయి. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుండి 16 వచనాల ప్రకారం, అయినను మునుపు దురస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమయుండి మీకును మాకును ఉండిన ద్వేషము అనగా విధి రూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టువేట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఇలాగును చేసెను. గనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడని చెప్పబడి ఉన్నది. దేవుని బిడ్డలుగా మనకు ప్రాముఖ్యమైనటువంటి విషయం, జాతిపరమైన అడ్డు గోడలు తొలగిపోయాయి. సున్నతి గలవారికి, సున్నతి లేని వారికి, సున్నతి పొందిన వారికి, అన్యులుగా పిలువబడే వారికి, వేరువేరుగా ఉన్న వీరు క్రీస్తు శిలువ ద్వారా ఆయన ఏం చేశాడు అనేది ఈ లేఖనాల్లో మనకు కనపడుతుంది. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఒకప్పుడు ఒకరి ఎడల ఒకరు ద్వేషం కలిగిన వారుగా ఉన్నారు, ఐక్యత లేని వారుగా ఉన్నారు. కానీ ఇప్పుడు క్రీస్తు యొక్క రక్తము మిమ్ములను
ఐక్యపరిచింది, ఒక శరీరంలోనికి తీసుకుని వచ్చింది, ఏక మనస్సు కలుగు చేసింది అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి క్రీస్తు శిలువ ద్వారా మనం పొందిన మేలులో మొదటిది జాతిపరమైన అడ్డుగోడలు తొలగిపోయాయి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. రెండవదిగా మన దోషము తొలగిపోయింది. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. కొలస్సై 1:14 రాయబడిన మాట. ఆ కుమారుని యందు మనకు విమోచన అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. మన దోషము తొలగిపోయినది. మానవాళి యొక్క పాపాల కొరకు, మానవులు చేసినటువంటి అపరాధముల నిమిత్తమై, పాపముల నిమిత్తమై ఆయన ప్రాయశ్చిత్త బలిగా మన కొరకు అర్పించబడి ఆయన పరిశుద్ధమైన రక్తము ద్వారా మనకు విమోచన, పాపక్షమాపణను ఆయన అనుగ్రహించాడు. మన దోషాలు తొలగిపోయినాయి క్రీస్తు రక్తము వలన. క్రీస్తు రక్తము వలన మన దోషాలు తొలగిపోయినాయి. ఆయన రక్తం మనను పాపముల నుండి విమోచించింది. ఆయన రక్తము మనకి పాపక్షమాపణ అనుగ్రహించింది. ఆయన ద్వారే పాపక్షమాపణ, ఆయన ద్వారే విమోచన. కాబట్టి మన దోషాలు తొలగిపోయాయి క్రీస్తు రక్తము ద్వారా. మూడవదిగా మనం చూస్తే దేవుని కోపం మన మీద నుండి తొలగిపోయినది. ఎఫెసీ రాసిన పత్రిక 2:3-5 ఉంది. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియబడిన అను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసి తిని మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఈ మర్మము మిమ్మును ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులను ప్రవక్తలను బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. పూర్వకాలంలో మనుషులకు తెలియపరచబడలేదు, కానీ ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకు ప్రవక్తలకు బయలుపరచబడినట్లుగా పూర్వకాలంలో ఉన్నటువంటి మనుషులకు ఈ ప్రత్యక్షత తెలియపరచబడలేదు. దేవుని కోపము మన మీద నుండి తొలగిపోయింది. ఎందుకు కోపం? మానవుని యొక్క అవిధేయత, మానవుడు చేసిన అపరాధములను బట్టి మానవుని మీద దేవుని ఉగ్రత నిలిచి ఉన్నది. ఆ ఉగ్రత చాలా భయంకరమైంది. అయితే యేసు రక్తము మనలను విమోచించడం ద్వారా దేవుని కోపం మన మీద నుండి తొలగిపోయింది. ఆయన రక్తము ద్వారా మన మీద ఉన్న ఆయన కోపము తొలగిపోయింది. ఎందుకు, ఎట్లా తొలగిపోయిందంటే యేసుక్రీస్తు మన పక్షంగా ఆయన నిలబడ్డాడు. మన మీద ఆయన దేవుని కోపం నిలిచింది, దేవుని ఉగ్రత నిలిచి ఉంది. కానీ మన మీద ఉన్నటువంటి ఉగ్రతను, మన మీద ఉన్నటువంటి ఆ కోపాన్ని చల్లార్చడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకు వచ్చి ఆయన శిలువలో మన కొరకు మరణించి ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తము చిందించి ఆయన మన కొరకు ప్రాయశ్చిత్తగా బలిగా అవటం వలన ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన యందు మరి విధేయత కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన మరి పాప ప్రాయశ్చిత్త బలిగా వచ్చిన క్రీస్తుని అంగీకరిస్తారో వారి మీద నుండి దేవుని కోపము తొలగిపోతుంది. అయితే
యేసుని నమ్మకపోతే, యేసుని అంగీకరించకపోతే, ఆయన చేసిన కార్యాన్ని మనము నమ్మకపోతే, అంగీకరించకపోతే, ఇంకా మనము దేవుని ఉగ్రతలో నిలిచి ఉన్నాం. దేవుని ఉగ్రత, దేవుని కోపం మన మీద నిలిచున్నది. ఈ దేవుని కోపము, ఉగ్రత మన మీద నిలిచింది కాబట్టి ఒకరోజు నిత్య నరకానికి మనం వెళ్ళాల్సి వస్తుంది. అందుకని యేసుక్రీస్తు నమ్మినటువంటి వారి మీద దేవుని కోపము మన మీద నుండి తొలగిపోతుంది. దేవుని కోపం మన మీద నుండి తొలగిపోతుంది. ఎందుకంటే యేసు రక్తము మన మీద ఉన్నటువంటి ఆ కోపాన్ని, ఆ రక్తము చల్లార్చింది, ఆయన కోపాన్ని తగ్గించింది. ఎందుకంటే ఆయన ఉగ్రత, మన మీద ఉన్నటువంటి ఉగ్రతను తగ్గించింది. మన ఉగ్రత ఆయన మీద పడింది. దేవుని కోపం, మన మీద ఉన్నటువంటి కోపాన్ని ఆయన మీద వేసుకున్నాడు. దేవుని ఉగ్రతను ఆయన భరించాడు. కాబట్టి ఆయన రక్తము ద్వారా మనకి ఏం కలుగుతుందంటే దేవుని కోపము మన మీద నుండి తొలగిపోయింది. మన మీద ఉన్న కోపం తొలగిపోవట కారణం ఏంటంటే యేసు ప్రభువే, ఆయన రక్తమే. ఆయన మన పక్షంగా నిలబడ్డాడు. మన పక్షంగా ఆయన మన స్థానంలో నిలబడ్డాడు. మన మీద ఉన్న ఉగ్రత ఆయన మీద వేసుకున్నాడు. మన మీద ఉన్న శాపం ఆయన మీద వేసుకున్నాడు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించిన ఎంత గొప్ప శ్రేష్టమైంది అంటే క్రీస్తు శిలువ ద్వారా మనము పొందిన మేలులలో ప్రాముఖ్యంగా దేవుని కోపం మన మీద నుండి తొలగిపోయినది. ఇంకా మనము ఆలోచన చేస్తే ధర్మశాస్త్ర శాపము నుండి విముక్తి పొందాం. గలతీయులకు రాసిన పత్రిక 3:14లో ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించదని చెప్పబడింది. ధర్మశాస్త్రము మనకి శాపాన్ని తీసుకొచ్చింది. ధర్మశాస్త్రము మన మీద శాపము తీసుకుని వస్తే యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి మన శాపాన్ని ఆయన మీద వేసుకున్నట్టు ద్వారా, మన శాపాన్ని ఆయన భరించడం ద్వారా ధర్మశాస్త్ర శాపము నుండి మనకి విముక్తి దొరికింది, విడుదల దొరికింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు శిలువ ద్వారా మనము పొందిన మేళ్ళు ఎంతో శ్రేష్టమైనవి మనం అర్థం చేసుకోవాలి. ధర్మశాస్త్రము మనకి శాపాన్ని ఇస్తే, ధర్మశాస్త్రము ద్వారా వచ్చిన ఈ శాపాన్ని నుండి మనకి విముక్తి కలుగు చేశాడు యేసు ప్రభు. ధర్మశాస్త్రము ఆజ్ఞలు ఎవరు కూడా నెరవేర్చలేకపోయారు. అయితే ధర్మశాస్త్రం ఆజ్ఞలను నెరవేర్చి, ధర్మశాస్త్రం ఉన్నటువంటి ఆజ్ఞలను నెరవేర్చి ఆయన ఆ ధర్మశాస్త్రం ద్వారా వచ్చిన ఈ శాపాన్ని ఆయన కొట్టివేసి మనకి ఆశీర్వాదాన్ని ఆయన ఇచ్చాడు, మనల్ని విమోచించాడు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. దేవుని బిడ్డలారా, ఇంకా దేవుడు శాపమును ఆశీర్వాదకరంగా మార్చాడు. ధర్మశాస్త్ర శాపము నుండి విముక్తి కలిగి చేశాడు. దేవుడు శాపమును ఆశీర్వాదకరంగా మార్చాడు. నెహెమీయా గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనములో వారు అన్నపానములు తీసుకొని ఇశ్రాయేలీయులకు ఎదురుపడక వారిని శపించమని బిలామును ప్రోత్సాహపరిచిరి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చని రాయబడినట్టు కనబడెను అని రాయబడినది. దేవుడు శాపమును ఆశీర్వాదకరంగా మార్చాడు. బిలాము ప్రవక్త ద్వారా ఇశ్రాయేలును శపించాలని కోరుకుంటే దేవుడు ఆ శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు వారి జీవితంలో. మనము నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడు. క్రీస్తు శిలువ ద్వారా మనము పొందిన మేళ్ళు ఎన్నో గొప్పవి. దేవుడు శాపాన్ని ఆశీర్వాదంగా మార్చేవాడు. ఆయన కొన్నిసార్లు ఈ భూలోకంలో మనము
అనేక విషయాల్లో భయపడుతూ ఉంటాం. మనుషుల మాటల వల్ల, లోకంలో అనేక మంది మాటల వలన మనము భయపడుతూ వారి మాటలు మనల్ని శపిస్తాయేమో, మాకు కీడు జరుగుద్దేమో, మాకు ప్రమాదం జరుగుద్దేమో అని చాలామంది ఆందోళన చెందుతారు. కానీ ఈ వాక్యం మనకి ఏం తెలియజేస్తుందంటే, దేవుడు నీ జీవితం ఒకవేళ శాపం కలిగి నీ జీవితంలో ఉన్నట్లయితే నేను ఆశీర్వదకరంగా మార్చేవాడు ఆయన. ఎందుకంటే ఆయన రక్తం మనల్ని శాపాన్ని నుండి ఆశీర్వదకరంగా మారుస్తాడు ఆయన. ఒకప్పుడు నీవు లోకంలో జీవించావు, ఇప్పుడు క్రీస్తు బిడ్డగా క్రీస్తులోనికి వచ్చావు. ఆయన రక్తం ద్వారా నీకు శాపం నుండి విడుదల కలుగుతుంది అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అందుకని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మరి దేవుని వాక్యం మనకేం చెబుతుందంటే, ఇశ్రాయేలును ఎదురుపడక వారిని శపించమని బిలాము ప్రవక్తను ప్రోత్సహించాడు రాజు. అయితే ప్రోత్సహిస్తే మరి అతడు శపించాలని వెళ్ళినటువంటి వాడు తన నోటి నుండి దేవుడు ఆశీర్వచనాలే పలికించాడు. ఆయన నోటి మాటను కూడా మార్చగల శక్తిమంతుడు ఆయన. శాపాన్ని ఆశీర్వదకరంగా మారుస్తాడు. దేవుని మాటలు ఎంతో శ్రేష్టమైనవి. శాపాన్ని ఆయన ఆశీర్వదకరంగా మారుస్తాడు అని దేవుని వాక్యం మనకు తెలియచేయాలి. అందుకని దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యం ఇంకా చెబుతుంది, ఎఫెసీ రాసిన పత్రిక 1:7 కూడా దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. పాపక్షమాపణ కలిగింది మనకి. ఆ ప్రియుని యందు ఆయన రక్తం వల్ల మనకి విమోచన. మనం విమోచించబడటానికి, మనం విడుదల పొందటానికి, మన అపరాధములు క్షమించబడటానికి ఆయన రక్తము మనకి విడుదల కలుగు చేస్తుంది. మన పాప క్షమాపణ కలిగింది. దేవుని మహా దైశ్వర్యమును బట్టి, దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనం. ఆయన కృప ఎంత గొప్పది. పాప క్షమాపణ మనకు కలుగు చేస్తుంది ఆయన రక్తం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆలోచించవలసినటువంటిదిగా ఉన్నాం. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే, హెబ్రీ రాసిన పత్రిక 8:12 ప్రకారం కూడా, నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకున్నానని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. దేవుడు మన పాపములు ఎన్నడూ గుర్తుంచుకోడు అని ఇక్కడ మనకు తెలియచేయబడుతుంది. మన పాపాల గురించి, మన పాపాలను ఆయన క్షమించిన తర్వాత మనం చేసిన పాపాలకి ఆయన గుర్తుపెట్టుకోడు. మన పాపాలు క్షమించబడినాయి, మన దోషాలు క్షమించబడిన తర్వాత మన పాపాలను ఆయన గుర్తు చేసుకోడు. ఇక్కడ చూడండి, ఇక ఎన్నటికీ నేను జ్ఞాపకం చేసుకున్నానని ప్రభువు సెలవిస్తున్నాడు. ఇంకా నేను జ్ఞాపకం చేసుకున్నా, మీ పాపములను నేను క్షమించాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మంది ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మన జీవితాల్లో అనేక రకాలైనటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. కొన్నిసార్లు అనేక రకాలైనటువంటి పొరపాటులు, తప్పులు, అవిధేయతలు చేస్తూ ఉన్నప్పుడు, భయంకరమైన మార్గంలో మనం జీవిస్తున్నప్పుడు దేవుని వాక్యం మనకేం తెలియజేస్తుందంటే, ఒకవేళ ఎంత పాపినైనా సరే ఆయన క్షమించిన తర్వాత మరలా మనము చేసిన, మనము ఒప్పుకున్న, మనము విడిచిపెట్టిన పాపాలను ఆయన జ్ఞాపకం చేసుకొనడు అని దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది. ఒక వ్యక్తి ఆయన యొద్దకు వచ్చి ఆయన రక్తము ద్వారా కడగబడి పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి విమోచించిన తర్వాత మన పాపములను ఆయన గుర్తు చేసుకోడు. కాబట్టి దేవుడు మన పాపములు ఎన్నడూ గుర్తుంచుకోడు. అంతగా మన పాపాలను ఆయన క్షమించాడు.
ఆయన రక్తం వలన ఆ విధంగా మనం పరిశుద్ధపరుస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని మరి క్రీస్తు శిలువ ద్వారా మనము పొందిన మేళల గురించి మనము తలంచి ధ్యానిస్తూ ఉన్నాం. మరొకసారి ఈ 7 మాటలు మనం జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. 1, శాంతిపరమైన అడ్డుగోడలు తొలగిపోయాయి. జాతిపరమైన అడ్డుగోడలు తొలగిపోయాయి. జాతిపరమైన అడ్డుగోడలు తొలగిపోయాయి. మన దోషము తొలగిపోయినది. దేవుని కోపము మన మీద నుండి తొలగిపోయినది. ధర్మశాస్త్ర శాపము నుండి విముక్తి కలిగినది. దేవుడు శాపమును ఆశీర్వదకరంగా మార్చాడు. పాపక్షమాపణ కలిగింది. దేవుడు మన పాపములను ఎన్నడూ జ్ఞాపకం ఉంచుకున్నాడు. క్రీస్తు శిలువ ద్వారా మనం పొందిన మేలులు ఎంతో శ్రేష్టమైనవి. వారంలో ప్రతి శుక్రవారం క్రీస్తు శిలువ ద్వారా మనం పొందిన మేలుల గురించి మనము ధ్యానిద్దాం. ఈ లెంట్ డేస్లో ఈ మాటలు మనం ధ్యానించి క్రీస్తు శిలువ ద్వారా మనం పొందిన మేళ్లను తలంచుకొని ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలు పొందటానికి కృప పొందుకునేవారుగా మనం ముందుకు సాగాలని, ఆయన శిలువలో గొప్ప శక్తి ఉందని, ఆయన శిలువ మన జీవితాలకి ఆశీర్వాదాన్ని ఇస్తుందని గుర్తు చేసుకుంటూ విశ్వాసంతో ఈ లెంట్ డేస్లో మనం విశ్వాసంతో ముందుకు సాగుదాం. దేవుని కృప అధికంగా ఆయన మాటలు విన్నటువంటి బిడ్డల మీద ఉండి ఆత్మీయ జీవితంలో బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీరు సిలువలో చిందించిన మీ పరిశుద్ధమైన రక్తము ద్వారా మీరు పలికిన శ్రేష్టమైన మాటలను మేము ధ్యానిస్తూ ఉన్నాం. ఈ లెంట్ డేస్లో మేము ఉండి క్రీస్తు శ్రమల ధ్యాన కాలాన్ని మేము అనుసరిస్తూ సిలువను గురించినటువంటి విషయాలను మేము అనేక విషయాలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈ ధ్యానములు మాకు ఆశ్చర్యకరంగా మేలుకరంగా చేసి నడిపించవలసినని, నీ బిడ్డలు ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో, ఆలోచిస్తున్నారో, ఆలకిస్తున్నారో, మీరు శిలువ రక్తము ద్వారా మాకు చేసిన మేళ్లను మేము తలంచుకుంటూ మీ నామాన్ని స్తుతిస్తున్నాము తండ్రి. అయోగ్యులమో, ఎందుకు లేని వారమో, మీ శిలువ ద్వారా మాత్రం మీ దగ్గరకు రాగలిగాం. మీ రక్తం ద్వారా మాత్రం మీతో సహవాసం చేయగలుగుతున్నాం. మీరిచ్చిన రక్షణ బట్టి, మీరిచ్చిన నిత్య జీవాన్ని బట్టి, మీరిచ్చినటువంటి మీతో సహవాసం చేసే గొప్ప భాగ్యాన్ని బట్టి, మా పాపములను క్షమించి మీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించిన విధానం బట్టి ఈ సమయంలో మీ మాటలు మేము ధ్యానించి ఉండగా ఆలోచించే మనస్సు ప్రతి ఒక్కరికి మీరు దయచేయవలసినని, విన్న మాటలు అనేక మందికి ఆశ్చర్యకరంగా చేసి వినేస్తున్న బిడ్డలు, ఆలకించుచున్న బిడ్డలు అనేకమైన దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోగలిగినట్లుగా సహాయం చేయవలసినది యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి దేవుని మాటలు వినుచున్న బిడ్డలందరికీ ఆయన కృపా సమాధానంలో తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనములు. ప్రభువు మిమ్ములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.